देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 73వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 73వ అధ్యాయంలో చివరి 10 శ్లోకాలు జరాసంధుడి చెర నుంచి విడిపించబడినటువంటి 20,800 మంది రాజుల్ని కూడా వాళ్ళకి చక్కగా స్నాన సంస్కారాదులు అలాగే వస్త్ర ఆభరణ అలంకారాదుల్ని కూడా సమకూర్చి వారికి అన్నపానీయాల చేత సంతృప్తి పరిచి శ్రీకృష్ణ పరమాత్ముడు యథావిధిగా రాజుల్ని ఎలా గౌరవించాలో ఎలా సన్మానించాలో ఆ విధంగా గౌరవించి మరీ వాళ్ళ ప్రదేశాలకు పంపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. గత పాఠంలో మనం చెప్పుకున్నాం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ చెర నుంచి విడిపించబడినటువంటి రాజులందరికీ కూడా చక్కటి ఉపదేశం చేశాడు. అంటే ఐశ్వర్య మదంతో ఉన్నారు ఇన్నాళ్ళు, కానీ మీకంటే మించినటువంటి బలవంతుడైనటువంటి జరాసంధుడు ఒకడు ఉన్నాడు కాబట్టి మీ బలగర్వం అనేటువంటిది అణిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజ్యానికి వెళ్తున్నారు, మళ్ళీ మీ అధిష్టానాన్ని అధికారాలను చేజెక్కించుకున్నాక మళ్ళీ మీ మనసు మారిపోతుందేమో, మళ్ళీ అధికార ఐశ్వర్య మదంతో మళ్ళీ ఉంటారేమో అని చెప్పి పరీక్షించాడు. కానీ వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరణాలని ఆశ్రయించినట్టుగా వాళ్ళ భక్తిని తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు మీ రాజ్యాలకు వెళ్ళి నాయందే భక్తి కలిగి అనునిత్యము మిగిలినటువంటివన్నీ కూడా శాశ్వతమైనటువంటి వాటిగా భావిస్తూ ప్రజాసంతతిని వృద్ధి చేయండి అని చెప్పి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనం పాటించకూడదు కాబట్టి రాజ్య పరిపాలన సాగించండి అని చెప్పి ఉపదేశించాడు. అది నిన్నటి పాఠంలో మనం తెలుసుకున్నాం. వాళ్ళని గౌరవించి పంపించడము, ఆ తర్వాత ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు భీమార్జునులతో కలిసి మళ్ళీ ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజుకి జరిగినటువంటి విషయాన్నంతా కూడా నివేదించడం, జరాసంధవద ఎలా జరిగింది అనేటువంటిదంతా ధర్మరాజుకి సవినయంగా నివేదించి ఆ ధర్మరాజుకి ఆనందాన్ని కలిగించి రాజసూయ యాగానికి ఇక ఎటువంటి అడ్డంకు లేదు అనేటువంటిది నిరూపిస్తాడు స్వామి. ముందుగా ప్రార్థన చేసుకుని మనం శ్లోకాల వివరణలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. డెబ్బై 73వ అధ్యాయం మనం పూర్వపాఠంలో మనం 23 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నామండి. మయ్యావేశ్య మనస్సమ్యక్ మామంతే బ్రహ్మ యాస్యథ. నాయందే మనసు నిలిపి మీరు మీ కార్యక్రమాలన్నీ నిర్వహించండి, చివరికి మోక్షాన్ని పొందుతారని చెప్పి పరమాత్ముడు రాజులందరితో చెప్పిన తర్వాత శ్రీ సుఖ ఉవాచ. సుఖయోగేంద్రుడు తర్వాత జరిగిన ఘట్టాన్ని పరీక్షిత్ మహారాజుకి వివరిస్తున్నాడు. ఇత్యాదిశ్య నృపాన్ కృష్ణో భగవాన్ భువనేశ్వర తేషాం న్యయంతః పురుషాన్ స్త్రియో మజ్జన కర్మణి. ఈ విధంగా మహారాజుని ఆజ్ఞాపించి, ఇది ఆదిశ్య, ఆదిశ్య అంటే ఆజ్ఞప్య, ఈ విధంగా ఆజ్ఞాపించి, కృష్ణ భగవాన్ భువనేశ్వర, భువనేశ్వరుడైనటువంటి కృష్ణ ప్రభు వారికి ఈ విధంగా ఆజ్ఞాపించి
తేషాం న్యయుక్త, వారిని నియమించాట. ఏ పనిలో నియమించాడు? మజ్జన కర్మని నియమించ. న్యయుక్త అనే పదానికి అర్థం నియమించుట. మజ్జన కర్మని, మజ్జనమన్నా నిమజ్జనమన్నా మనకి తెలిసిందే, గణేష్ నిమజ్జనం అంటాం. అలాగే మజ్జనం, నిమజ్జన కర్మణి అంటే స్నానాదులు, అభ్యంగన స్నానాదులు మొదలైనటువంటివి. ఎందుకంటే ఆ రాజులు ఎన్నో సంవత్సరాలుగా జరాసంధుడి కారాగారంలో ఉండి మలినమైనటువంటి వస్త్రాలు దుమ్ము ధూళితో కొట్టుమిట్టాడుతూ, అసలు దేహ సంస్కారాలు, స్నాన సంస్కారాలు ఏమీ లేక గడ్డాలు మీసాలతో పాపం భయంకరంగా ఉన్నారు ఆ రాజులు. అంత శక్తి సంపన్నులైనటువంటి వాడు కూడా ఇక బిక్కు బిక్కుమంటూ ప్రాణాల మీద ఆశ వదులుకుని జీవించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా చరణించి బయటకు వచ్చారు పరమాత్ముని యొక్క అనుగ్రహం. కాబట్టి వాళ్ళకి సహాయంగా అనేక మంది దాసదాసీ జనాలని, పురుషాన్ స్త్రియ, అనేక మంది సహాయకుల్ని, పురుషుల్ని, స్త్రీలని వాళ్ళకి అలంకారాదులు చేయడానికి, స్నానాదులు చేయడానికి ఏ విధంగా అవసరమో అటువంటి అవసరమైనటువంటి వ్యక్తులని పురమాయించాడు స్వామి. ఎవరి సహాయంతో? జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుడి సహాయం. సహదేవుని నియమించాడు. వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళనందరినీ, పురుషుల్ని, దాసదాసీ జనులందరినీ ఏర్పాటు చేయి. వాళ్ళు మళ్ళీ యథావిధిగా రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం గౌరవించాలి, కాబట్టి ఆ విధంగానే మనం పంపించాలి నాయన అని చెప్పి సపర్యాం కారయామాస సహదేవేన భారత నరదేవోచితైర్హి వస్త్రైర్భూషణై స్రగ్విలేపనై అన్నారు అక్కడ. సపర్యాం కారయామాస, ఆ సహదేవుడు జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుని యొక్క సహాయంతో సపర్యాం కారయామాస, కృష్ణుడు ఆజ్ఞాపించగానే సహదేవుడు వాళ్ళందరికీ కూడా ఆ సపర్యలు చేయడానికి ఎవరెవరైతే అవసరమో వాళ్ళందరినీ నియమించేశాడు. నరదేవ ఉచితై, నరదేవ రాజులందరికీ ఉచితమైనటువంటి, అంటే వాళ్ళ యొక్క స్థాయికి తగినటువంటి రాజులు కాబట్టి వాళ్ళకి ఏ స్థాయి, ఏ అర్హత కావాలో ఆ అర్హతని బట్టి వస్త్రై భూషణై, అనేకమైనటువంటి వస్త్రాలని, అలంకారాలని, స్రక్ విలేపనై, స్రక్ అంటే మాలలు, విలేపనములు అంటే శరీరానికి పోసుకునేటువంటి మైపూతలు, చందనాది ఏవైతే ఉంటాయో అటువంటి అంగరాగాలన్నీ కూడా సమర్పించి సిద్ధం చేయించాడు సహదేవుడు వాళ్ళందరికీ. వాళ్ళ స్నానాదులైన వస్త్రాదులు, అలంకారాదులన్నీ అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళకి అప్పుడు సుష్టుగా భోజనం పెట్టేశారు. విందు ఏర్పాటు చేసి భోజనానికి అందరూ ఆ 20,008 మంది లబోదిబోమంటూ పాపం అన్నపానీయాలు లేక ఎంత అలమటించారో. భోజయిత్వా వరాన్నేన సుస్నాతాన్ సమలంకృతాన్ భోగైశ్చ వివిధైర్యుక్తాం స్తాంబూలాద్యైర్ నృపోచితై అన్నారు. నృప ఉచితై, రాజులకి ఉచితమైనటువంటి ఆహారం. నృప ఉచితై అంటే మహారాజులైనటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి ఏ భోజనం అయితే అవసరమో అటువంటి భోజనం. భోజయిత్వా వర అన్నేన, వరాన్నేన అనే పదాన్ని విడిస్తే వర అన్నేన. వర అంటే శ్రేష్టమైన, శుచికరమైన, శుభ్రమైనటువంటి, స్వాదిష్టమైనటువంటి భోజనంతో వాళ్ళని భోజనం చేయింపచేసి చక్కగా అంతకుముందే స్నానాదులు, అలంకారాదులు అయిపోయినాయి. సుస్నాతాన్ సమలంకృతాన్, అట్లాంటి వాళ్ళని అభ్యంగన స్నానం ఆచరించి క్షౌరము మొదలైనటువంటివన్నీ చక్కగా తీసుకుని అలంకారాదులన్నీ, అంగరాగాదులన్నీ కూర్చున్నట్టు చేసుకుని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా రాజులకి ఏ విధంగా భోజనం పెట్టాలో అటువంటి శ్రేష్టమైన, శుచికరమైన భోజన పదార్థాలతో భోగ్యైశ్చ వివిధైర్యుక్తాం, భోగ్య పదార్థాలు, చక్కగా భోజనం చేసేటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలతో వాళ్ళు ఏ విధంగా భుజిస్తారో ఆ స్థాయిలలో భుంక్వా వాళ్ళని చేసి తాంబూలాజ్యైహి, చివరికి భోజనం తర్వాత ఇచ్చేటువంటి తాంబూలము, దక్షిణ మొదలైనటువంటి వాటి చేత కూడా సత్కరించి యథావిధిగా వాళ్ళని గౌరవించాడు సహదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞ మేర. తే పూజితా ముకుందేన రాజానో మృష్టకుండలాః విరేజుర్మోచితా క్లేశాః ప్రావృడంతే యథాగ్రహాః. తే పూజిత ముకుందేన, అటువంటి ఆ భోజనం చేసి దక్షిణ తాంబూలాదులన్నీ కూడా తీసుకున్న తర్వాత చక్కగా ఆ రాజులందరూ కూడా ముకుందేన పూజిత, తే ముకుందేన పూజిత, ముకుందుడి చేత కూడా సత్కరించబడ్డారు ఆ రాజులందరూ. ముకుందేన అనే తృతీయ పదం. రాజులు కృష్ణుని పూజించడం కాదు, అది అయిపోయింది, వాళ్ళు స్తోత్రం చేయడం అయిపోయింది. ఇప్పుడు ముకుందుడు
ఇంతమంది రాజుల్ని కూడా రాజులు విష్ణు స్వరూపులు కాబట్టి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా ఎట్లా గౌరవిస్తున్నారు? చక్కటి తీయటి మాటలతో. మీ కష్టాలన్నీ తొలగిపోయినాయి. హాయిగా వెళ్ళి మీ రాజ్యం చేసుకోండి. మీ భార్యని, పుత్రుల్ని, పౌత్రుల్ని అందరినీ చూసుకోండి నాయన అని చెప్పి మంచి మాటలతో గౌరవవంతంగా పంపిస్తున్నాడు. అంతేగాని వాళ్ళు కారాగారం నుంచి తన చేత విడిపించబడ్డారని అహం ఎక్కడా స్వామికి ఉండదు. భీమార్జునుడికి ఉండదు. కాబట్టి వాళ్ళని సగౌరవంగా పంపించడం అది పూజయిత్వం అంటే. తే పూజితా ముకుందేన రాజానో మృష్టకుండలాహ. మృష్టకుండల సువర్ణమయమైనటువంటి బంగారు మణికుండల ఆభరణాలతో గౌరవించబడి ఆ రాజులందరూ కూడా విరేజిహు మోచితా క్లేశాహ. క్లేశములు అంటే కష్టాలు. ఆ గుహలో జరాసంధుడి యొక్క చెరలో ఆ గుహలో అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించి చివరికి పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత మోచితాహ విడిపించబడినటువంటి ఆ రాజులందరూ విరేజుహు ప్రకాశిస్తూ ఉన్నారట. ఎట్లా అంటే సువర్ణమైనటువంటి ఆభరణాలతో రత్న మణిమయమైనటువంటి కుండలాలతో ప్రకాశిస్తున్నారు. ఎలా ప్రకాశిస్తున్నారు అనేది ఒక ఉపమానం చెప్పారు అక్కడ. ప్రావృడంతే యథాగ్రహ. ఇక్కడ ప్రా అనేటువంటి అక్షరం దగ్గర నుంచి తీసుకోవాలి. క్లేశాత్ ప్రావృడంతే యథాగ్రహ. ఈ ఒక్కక్షరాన్ని విడదీస్తే క్లేశాత్ తకారం అటువైపు వెళ్ళిపోవాలి. ప్రావృడంతే ప్రాదీర్ఘం. ప్రావృడంతే యథాగ్రహ. ప్రావృట్ అంటే మేఘాలు, వర్షాకాలం. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ 4 మాసాలు అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే శరదృతువు వస్తే చక్కగా పూర్ణ చంద్రుడు గాని నక్షత్రాలు గాని ఏ విధంగా శరత్కాలంలో ప్రకాశిస్తూ ఉంటాయో అట్లా వర్షాకాలము మేఘాలు నల్లటి మేఘాలతో కూడినటువంటి మబ్బులు అయిపోయిన తర్వాత శరత్ ఋతువులో ప్రకాశిస్తున్న చంద్ర సూర్యాది అనేకమైనటువంటి నక్షత్ర గ్రహాల వలె ఈ రాజులందరూ కూడా వాళ్ళ కష్టాలు క్లేశాలు అనేటువంటి మబ్బులు లాంటివి వస్తూ ఉంటాయి. మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కష్టాలు ఎప్పుడూ ఉండవు. కాబట్టి క్లేశాత్ విమోచితా. ఇక్కడ విరేజుర్ మోచితా అనేటువంటి పదము, క్లేశాత్ అనే పదం ఈ విధంగా దీనికి సమన్వయం చేసుకుంటూ ఉండాలి. వర్షాకాలంలో మేఘాల నుండి శరదృతువులో ప్రవేశించినటువంటి సమయంలో ఆ గ్రహాలు ఏ విధంగా ప్రకాశిస్తాయో అలాగే జరాసంధుడి చెర నుంచి విడిచిపెట్టిబడి అనేకమైనటువంటి కష్టాల చేత అలా విడిపించబడి వచ్చినటువంటి రాజులందరూ కూడా హాయిగా పరమాత్ముని అనుగ్రహంతో విరేజుగు ప్రకాశిస్తూ ఉన్నారు. ఎలా అంటే సూర్యచంద్రాది గ్రహాల్లాగా ప్రకాశిస్తున్నారు, నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నారు అంతమంది రాజులు కూడా. వాళ్ళందరికీ కూడా రథాలు ఏర్పాటు చేశాడు. ఉత్తమమైనటువంటి రథాలను ఏర్పాటు చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ ప్రదేశాలకు పంపిస్తున్నాడు. ఇంకా వేరే ఉపదేశం అక్కల. ఉపదేశం 10 శ్లోకాలు అయిపోయినాయి. ఏ విధంగా జాగ్రత్తగా ఉండండి నాయన అని మాత్రమే చెప్పాడు శ్రీకృష్ణ ప్రభు. రథాన్ సదశ్వానారోప్య మణి కాంచన భూషితాన్ ప్రణయ్య సూనృతైర్వాక్యై స్వదేశాన్ ప్రత్యయాపయత్. సదశ్వాన్, సత్ అశ్వాన్ విడతీస్తే అంటే యోగ్యమైనటువంటి అశ్వములు, మంచి మేలుజాతి గుర్రాలతో కూడినటువంటి రథాలని సిద్ధం చేశారు. పీనుగులు లాంటివి కాదు, మంచి ఉత్తమమైనటువంటి కాంభోజ కులం నుంచి పుట్టినటువంటి అరబ్ కంట్రీస్ నుంచి తెచ్చినటువంటి అశ్వాలతో సిద్ధం చేసినటువంటి రథాలు. ఆ రథాలని ఆరోప్య అధిరోహింపజేసి రాజులందరినీ కూడా మణికాంచన భూషితాన్, అలంకారాలతో ఉన్నటువంటి రాజులకి ఇంకా అనేకమైనటువంటి కానుకలను కూడా పించి మణి కాంచనం, అద్భుతమైనటువంటి మణులు, బంగారము, వాటితో అలంకారాలు, వాటి చేత ప్రీణయ్య సంతోషింపబడినటువంటి రాజులు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రీణాతి అంటే సంతోషించుట, తృప్తి చెందుట. వాళ్ళకి ప్రాణం లేచి వచ్చేసింది. ఎప్పుడైతే జరాసంధుడు మరణించాడో అప్పుడే వాళ్ళ ప్రాణాలు మళ్ళీ పునర్జన్మ వచ్చింది. అయినా సరే వాళ్ళని ఉచిత రీతిన గౌరవించి రాజుల స్థాయిలో తిప్పి పంపిస్తున్నాడంటే వాళ్ళు జీవితాంతం పరమాత్ముని ఎంత గుర్తుపెట్టుకుంటారు, ఆ పరమాత్ముడు చెప్పినటువంటి ధర్మరాజుని ఇంకెంత గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ మనకి భాగవతంలో చెప్పలేదు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు చిట్ట చివరిలో వాళ్ళకి ఇచ్చిన సందేశం ఏంటంటే మీరందరూ కూడా ధర్మరాజుకి విధేయులై ఉండాలి, ఇది నా ఆజ్ఞ అంటాడు భారతంలో. ఫినిషింగ్ టచ్ అది. భాగవతంలో అది లేదు. మిమ్మల్ని ఎందుకు వదిలిపెడుతున్నారంటే రాబోయేటువంటి ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసూయ యాగంలో మీరందరూ ధర్మరాజు చెప్పినట్టు నడుచుకోవాలి. ధర్మరాజు యొక్క ఆ రాజసూయ యాగానికి వచ్చి ధర్మరాజు చెప్పినట్టు నడుచుకోవాలని వీళ్ళందరినీ ధర్మరాజు కింద పెట్టేస్తాడు. అయిపోయింది. ఎందుకంటే వీళ్ళందరికీ లీడర్ ఎవరంటే ధర్మరాజు, రింగ్ మాస్టర్. ఆయన ధర్మం వదిలిపెట్టినటువంటి రాజు.
ధర్మరాజు. కాబట్టి ధర్మరాజు పక్షాన మీరందరూ ఉండాలని. అయ్యా తప్పకుండా రండి అన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అయిపోలా, ఒక్క జరాసంధుని కొడితే ఇంతమంది 20,000 మంది రాజులు చక్కగా ఒక్కసారి ధర్మరాజు పక్షాన వచ్చేశాడు. ఇది పరమాత్ముడి యొక్క స్కెచ్ అంటే. ప్రేణయ్య సూనృతైర్వాక్యై, ఆ రాజులందరినీ సంతృప్తిపరిచి ఈ విధంగా సూనృతై వాక్యై అంటే మధురమైనటువంటి చక్కటి సత్యవాక్కులతో స్వదేశాన్ ప్రత్యప్యాపయత్, చక్కగా సెండ్ ఆఫ్ ఇవ్వటం అంటారు సరే, వాళ్ళ వాళ్ళ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలకి ప్రత్యయాపయత్ తిరిగి పంపించేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మధురమైనటువంటి వాక్కులతో. ఏవం మోచిత కృచ్ఛ్రాత్ కృష్ణేన సుమహాత్మన యయుస్తమేవ ధ్యాయంతః కృతాని చ జగత్పతేః. ఇంత పునర్జీవితాన్ని ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని విడిచిపెట్టలేకపోయినా కూడా ఆ రాజులందరూ కూడా కృష్ణుని ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఏమిటి ఆదేశం అంటే, మీరందరూ రాజులు కాబట్టి మీ మీ స్వరాజ్యాలకు వెళ్ళి ప్రజల్ని ఈ విధంగా పరిపాలించండి. ఇప్పుడు మీలో అహంకారము లేదు, ద్వేషము లేదు, ధనమదము లేదు, ప్రజారాజ్యకంగా పరిపాలించేటువంటి ఒకే ఒక్క సద్బుద్ధి తప్ప. కాబట్టి భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఇదంతా కూడా నామమాత్రంగా మీరు ఉండి నిమిత్త మాత్రంగా నడిపిస్తూ ఉండండి అని చెప్పడం శ్రీకృష్ణుడు వారి యొక్క ఆజ్ఞని మనసులో పెట్టుకుని ఏవం మోచితాహ అన్నాడు. ఈ విధంగా విడిచిపెట్టబడినటువంటి ఆ రాజులందరూ కృచ్ఛ్రాత్ అతి కష్టం మీద, అంటే కృష్ణ పరమాత్ముడిని విడిచిపెట్టి ఉండలేక అయినా సరే పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆనతితో కృష్ణేన సుమహాత్మన, పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో యయుస్తమేవ ధ్యాయంత కృతాని చ జగత్పతేః, జగత్పతేః కృతాని అన్నారు. ఇటు నుంచి రావాలి. పరమాత్ముడి చేత చేయబడినటువంటి కృతాని అంటే చేయబడినటువంటి అనేకమైనటువంటి లీలలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్యానించుకుంటూ, ధ్యాయంతః స్మరంతః, వాటిని నిత్యము స్మరించుకుంటూ వాళ్ళ ప్రయాణంలో కూడా పదం ఎక్కారే గాని పరమాత్ముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ లీలల్ని స్మరించుకుంటూ వాళ్ళందరూ కూడా ఏయోహు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి, వాళ్ళ స్వదేశాలకి తిరిగి వెళ్ళారు ఆ రాజులందరూ కూడా. వెళ్ళటమే కాదు, వెళ్ళిన తర్వాత కూడా ఈ రాజులందరూ కూడా పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని వాళ్ళ వాళ్ళ బంధువులకి, వాళ్ళ మంత్రులకి, వాళ్ళ రాజ్యంలో సభలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా మహాపురుషుడి యొక్క లీలల్ని హాయిగా కీర్తించడం జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే పరమాత్ముడు ఒకసారి అలా ఉపదేశం చేశాడు అంటే వాళ్ళల్లో ఏ విధంగా నాటుకుపోయిందో ఆ సత్యవాక్యం అక్కడి దాకా వెళ్ళి అందరికీ, ఆ రాజ్యంలో వాళ్ళందరికీ విన్నవించడం కూడా జరిగిందంటే వాళ్ళు ఎంత భగవంతుణ్ణి నమ్మారో అర్థం చేసుకోవచ్చు. జగతు ప్రకృతిభ్యస్తే మహాపురుష చేష్టితం యథాన్వశా సద్భగవాన్ తథా చక్రురతంద్రితాః, తథా చక్రుః అతంద్రితాః. జగదు ప్రకృతిభ్యస్తే, ప్రకృతిభ్యః అనే పదం ఉంది చూసారా. ప్రకృతిభ్యః అంటే ప్రజలు గాని, బంధువులు గాని, ఆత్మీయులు గాని, మంత్రులు గాని, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రాజులందరూ కూడా అక్కడ ఒక సభని ఏర్పాటు చేసి, మహాసభని, దాంట్లో తమ వాళ్ళకి, బంధువులకి, మంత్రులకి, పౌరులకి, అందరికీ, స్త్రీ పురుషులందరికీ కూడా మహాపురుష చేష్టితం జగదు, మహాపురుష చేష్టితం, ఈ పరమాత్ముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని, జరాసంధ వధ అనేటువంటి కార్యాన్ని జగదు అంటే చక్కగా వివరించి చెప్పడాన్ని జగదు అంట. ఊచుహు అన్న, ఉవాచ అన్నా కూడా అదే అర్థం. వివరించి చక్కగా వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఈ విధంగా పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో మేము ఈ విధంగా జరాసంధుడి యొక్క చెర నుంచి విడిపించబడ్డాము, ఈ విధంగా తిరిగి వచ్చాము ప్రాణాలతో అని చెప్పి యథాన్వశా సద్భగవాన్ తథా చక్రురతంద్రితాః. యథాన్వశాన్ అనే పదం, యథా అంటే ఏ విధంగా అయితే, అన్వశాసత్ అనే పదం అక్కడ. యథాన్వశాసత్ ఈ పదాన్ని తీసుకుంటే అన్వశాసత్, యథాన్వశాసత్. అన్వశాసనము అంటే ఆదేశము, ఆజ్ఞ. భగవాన్ యథా అన్వశాసత్, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే వాళ్ళని ఆజ్ఞాపించాడో, ఆదేశించాడో, తథా అదే విధంగా చక్రుహు, ఆ విధంగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాజ్య పరిపాలన చేస్తూ వచ్చారు. ఏదా అతంద్రితాః, అతంద్రితాః అనేటువంటి పదానికి అర్థం ఏమాత్రము సోమరితనము, గర్వము, అహంకారము లేకుండా ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు.
ఆ విధంగా ఏమాత్రమూ వాళ్ళల్లో బద్ధకము గాని, ఏమరపాటు గాని, అజాగ్రత్త గాని ఏమీ లేకుండా భగవంతుని మీదే శ్రద్ధ పెట్టుకుని జాగ్రత్తగా స్వామి చెప్పినటువంటి ఆజ్ఞని శిరసాధరిస్తూ వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని ప్రజారాజ్యంగా పరిపాలిస్తూ వచ్చారు ఇంతమంది రాజులు. ఆ తర్వాత ధర్మరాజు యొక్క రాజసూయ వార్త, ఆ ఆహ్వాన పత్రిక అందుకుని రాజులందరూ సపరివారంగా మళ్ళీ తిరిగి ఇంద్రప్రస్థానికి తిరిగి వస్తారు. వాళ్ళందరూ ధర్మరాజుకి విధేయులై ఉంటారు. ఇంతమంది రాజులు కూడా సపరివారంగా ఆ వచ్చేటప్పుడు వాళ్ళు వాళ్ళ రాజ్యాల నుంచి తెచ్చినటువంటి అపారమైనటువంటి అంతులేనటువంటి ధనరాశులు, ఆ రాసుల్ని అంతా ఇంత కాదు అసలు. ఓ పక్కన నలుగురు సోదరులు నాలుగు దిక్కుల్ని కొట్టుకొచ్చారు, సరే సరే. అది కాకుండా ఈ రాజులందరూ కూడా అపారమైనటువంటి ధనరాశుల్ని ధర్మరాజుకి సమర్పిస్తే అవి చూసుకుని కుళ్ళి 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 ఏడ్చాడు దుర్యోధనుడు. అమ్మో, ఏం ధనరాశులు, ఏమి కానుకలు, బహుమానాలు, కొన్ని లక్షల ఏనుగులు, బ్రహ్మాండమైనటువంటి మదించిన ఏనుగులు, అశ్వాలు, బంగారు రాసులు, వజ్ర వైఢూర్యాలు. ఆ పేర్లు కూడా, ఆ వజ్రం పేరు కూడా తెలియదు ఆ దుర్యోధనుడికి. ఎటువంటి వజ్రమో దాని యొక్క విలువ ఎంతో కూడా తెలియదు ఆ దుర్యోధనుడికి. అట్లాంటి దుర్యోధనుడు ఆ పనిలోనే ఉంటాడు. ధర్మరాజు కావాలని దుర్యోధనుడిని రాజసూయ యాగంలో ఆ పనిలో నియోగిస్తాడు. ఏ పని అంటే, వచ్చినటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకల్ని అన్ని కూడా ఏవి ఎక్కడ ఏ గదిలో పెట్టాలి, ఏ రాజభవనంలో పెట్టాలి, లేకపోతే ఏ గజశాలలో కట్టేయాలి, ఏ అశ్వశాలలో నింపాలి, ఈ వజ్రాలను తీసుకెళ్లి కుప్పగా ఎక్కడ పోయాలి, అనేక వజ్రాలు రకరకాలు ఉంటాయి వాటిల్లో. ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఆ భద్రపరిచేటువంటి బాధ్యత ఎవరిది అంటే దుర్యోధనుడు రాజసూయ యాగం. ధర్మరాజు ఎవరికి ఏ కార్యం అప్పచెప్పాలో ఆ కార్యం అప్పచెప్పేశాడు. సోదరుల్లో ఒక సోదరుడికి ఏమన్నా పురోహితుడి బాధ్యత అప్పచెప్పాడు. నాయన నువ్వు ఇదిగో ధౌమ్య పురోహితుల వారు, వ్యాసుల వారు కిందే ఉండు. వాళ్ళు ఏం చెప్తే అది యాగంలో నువ్వు అన్ని తెచ్చి పెడుతూ ఉండాలి. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూడాలి. ఆ హోమ ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేయాలి, అన్ని సిద్ధంగా ఉండాలి. భీమసేన నువ్వు వంటగా చూసుకో, అంతే. ద్రౌపది భీమసేనుడు ఇద్దరు పాకశాల కుమ్మేశారు మొత్తం అంతా, వచ్చినటువంటి వాళ్ళకి భోజనాలు. ఇట్లా వచ్చినటువంటి వాళ్ళలో కర్ణుడికి, అశ్వత్థామకి, ద్రోణాచార్యుడికి, భీష్మాచార్యుడికి అందరికీ ఒక్కొక్క పని అప్పచెప్పాడండి ధర్మరాజు రాజసూయం. దాంట్లో దుర్యోధనుడికి చెప్పిన పని ఏమిటి అంటే, ఇది దుర్యోధన నువ్వు కాస్త సోదరుడిగా ఉండు, నువ్వు ఈ పని చేయను. ఆయన వచ్చినవన్నీ వాడికి అవి చూసి 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 కుళ్ళుకున్నాడు. ఇంత ఆస్తి అపారమైన నా జీవితంలో చూడలేను. నా బొంద నాకున్నది ఏముంది, హస్తినాపురం ఏముంది, దీంతో పోల్చుకుంటే హస్తినాపురం ఏముంది, ఇంద్రప్రస్థం ఏమన్నా ఇచ్చింది అడవి. ఆ అడవిని ఈ విధంగా చేసుకుని ఏమాత్రమూ బాగోలేనటువంటి అడవిని, ఇంద్రప్రస్థాన్ని కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ధర్మరాజు ఆ విధంగా చేసుకుంటే ఈ సంపద చూసి దుర్యోధనుడు గుండుకున్నాడు. ఇంకా నాకు చివరికి ఏ స్థాయికి వచ్చాడంటే, చివరికి తండ్రి దగ్గర కూర్చొని నేను ఆత్మత్యాగం చేసేస్తాను, నువ్వు ఇచ్చింది నాకేముంది, నాకేం లేదు, నువ్వు ఇచ్చిన ఈ హస్తినాపురం నాకెందుకు అంటాడు. ఆత్మత్యాగానికి, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతారు, ప్రాయోపవేశం. అప్పుడు ఆ సందర్భంలో ఒక రకంగా తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడం అంటారు చూసారా, అలా ధృతరాష్ట్రుడిని బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు మాయాజూదానికి ఒప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడు చేసేది లేక కుమారుడి యొక్క చేతిలో. ఎంత భయంకరమైనటువంటి కుతంత్రాలు. ఆ రాజసూయంలోని కృష్ణ పరమాత్ముడి యొక్క పని ఏంటో తెలుసా? పరమాత్ముడు అందరికి పనులు అప్పచెప్తాడు ధర్మరాజు. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి, కృష్ణ అందరికీ నేను పని చెప్పగలను కానీ నేనేం చెప్పలేను, నువ్వు కావాల్సిన పని, నీకు నచ్చిన పని నువ్వు చేసుకోపో అంటాడు. అయితే నేను ఒకటి చేస్తాను బావా, ఏంటంటే వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కాళ్ళు కడిగి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాను అంటాడు. కృష్ణ పరమాత్ముడు ఎంచుకున్నటువంటి పని రాజసూయ యాగం. లక్షలాది మంది బ్రాహ్మణులు వస్తే వచ్చినటువంటి వాళ్ళందరికీ బంగారు పాత్రల్లో వాళ్ళ పాదాలు పెట్టి వాళ్ళ పాదాల ప్రక్షాళన చేసి ఆ పాద జలాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు నెత్తిన చల్లుకోవటం అని, శిరస్సున చల్లుకోవటం అనేటువంటిది పరమాత్ముడు చేసినటువంటి పూజ. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు బ్రాహ్మణులకి ఆ స్థానం ఇచ్చాడంటే చూడండి, ఆ జన్మ ఎంత గొప్పది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎంత పవిత్రమైన జన్మ. అదే ఆయన చేసిన త్యాగంలో. సరే, అది అట్లా వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి జరాసంధం ఘాతయత్వ భీమసేనేన కేశవ పార్థాభ్యాం సంయుత ప్రాయాత్ సహదేవేన పూజిత. జరాసంధం ఘాతయత్వ, జరాసంధుణ్ణి సంహరించడం ఒక ఎత్తు అయితే, అది కూడా భీమసేనుడి నిమిత్తంగా పెట్టుకుని కేశవుడు చేసినటువంటి పని ఇది. భీమసేనుడు తింటే ఏమిటంటే ఒక గడ్డి పరకే, నిమిత్తం మాత్రమే. అసలు శక్తినిచ్చిందంతా ఎవరంటే పరమాత్ముడే. పరమాత్ముడు తన అంశని భీమసేనుడిలో పెట్టి
ఆ జరాసంధుని సంహరింపజేశాడు. ఘాతయత్వ అన్నారు, అందుకే సంహరింపచేసి పార్థాభ్యాం సంయుత ప్రాయాత్ సహదేవేన పూజిత. ప్రాయాత్ సహదేవేన పూజిత, చివరికి సహదేవుని చేత పూజలు అందుకుని ఈ భీమార్జునులతో పాటు శ్రీకృష్ణ ప్రభువు కూడా అక్కడి నుంచి భీమార్జునులతో కలిసి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. సంయుత, ప్రాయాత్ అనే పదానికి అర్థం వెళ్ళాను అని అర్థం. ప్రాయాత్, సంయుత అంటే కూడుకొని. పార్థాభ్యాం సంయుత అంటే, పార్థాభ్యాం అంటే ఒక అర్జునుడు అనుకునేది, భీమార్జునుడితో కూడుకుని ఇంద్రప్రస్థం ప్రాయాత్, ఇంద్రప్రస్థ నగరానికి తిరిగి వేయించేశాడు శ్రీకృష్ణ ప్రభు. గత్వా తే ఖాండవ ప్రస్థం శంఖాన్ దద్ముర్ జితారయః హర్షయంతః స్వసుహృదో దుర్హృదాం చాసుఖావః. గత్వాతే ఖాండవ ప్రస్థం, ఎప్పుడైతే ఖాండవ ప్రస్థంలో అడుగు పెట్టారో, అడుగు పెట్టినటువంటి వెంటనే విజయోత్సాహంతో వాళ్ళ ఆ గ్రామానికి, వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళంగానే ఒక్కసారి ఆనందంతో శంఖాలు, భేరీలు, వీళ్ళ వెనకాల వెళ్ళినటువంటి వాళ్ళు అలా లోపల ఇది నగర పొలిమేరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద విజయోత్సాహం చేసేశారు. ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్ముడి శంఖనాదం వినేటప్పటికీ దద్ముహు జిత అరయ, ఈ పదాన్ని పెట్టిస్తే జిత అరయ, అరి అంటే శత్రువు, అరయ అంటే శత్రువులు, శత్రువుని జయించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా శంఖం దద్ముహు, శంఖనాదం చేశారు. వాళ్ళు విజయోత్సాహంతో గ్రామ పొలిమేరల్లోకి రాగానే, ఖాండవ ప్రస్థం పొలిమేరల్లోకి రాగానే ఒక్కసారిగా శంఖనాదం చేస్తే ఆ శంఖనాదం అంతఃపురంలో ఉన్నటువంటి ధర్మరాజు కూడా వినిపించి ఒక్కసారిగా పరమాత్ముడు వచ్చేస్తున్నాడు శంఖనాదం అని చెప్పేసి హర్షయంతః స్వసుహృదో దుర్హృదాం చ సుఖావహ. ఆ శంఖనాదం ఎట్లాంటిది అంటే సుహృదో హర్షయంతః, ఆత్మీయులకి ఆనందాన్ని కలిగించేటువంటి శంఖనాదం అది. దుర్హృదాం అంటే శత్రువులు, శత్రువులకి అసుఖాన్ని కలిగించేటువంటి, స్నేహితులకి ఆత్మీయులకి లేవున సుఖాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించే శంఖనాదం అది. శత్రువులు, దుర్హృదులు అంటే దుష్టమైన హృదయము కలిగిన వారు, మనసు కలిగిన వారు, దుర్మార్గులైనటువంటి ఆ శత్రువులకి చ అసుఖావహ, ఈ ఒక్కక్షరాన్ని విడితీస్తే చ అసుఖావహ అంటే అసుఖాన్ని కలిగించేది, కష్టాన్ని కలిగింది. ఆ శంఖనాదం శత్రువులకి ఏమన్నా కర్ణ కఠోరంగా ఉంటుంది, సుహృదులకి ఏమన్నా విజయ వార్త, విజయం చేసి వేయించేస్తున్నారని చెప్పేసి ఆనందకరమైన వార్త. ఆ శంఖనాదం వినేటప్పటికీ తచ్చుత్వా ప్రీత మనస ఇంద్రప్రస్థ నివాసిన మేనిరే మాగధం శాంతం రాజా చాప్త మనోరథ. తచ్చుత్వా ప్రీత మనస, ఆ శంఖనాదం వినేటప్పటికీ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి కూడా ప్రీత మనస మేనిరే, ప్రీత మనస అంటే ఆనందకరమైనటువంటి మనసుతో, సంతోషంతో ఉన్నారు. ఎందుకని? రాజాచ ఆప్త మనోరథ, మహారాజు అయినటువంటి ధర్మరాజుకి మనోరథం నెరవేరింది, మనసులో ఉన్న కోరిక నెరవేరింది. ఏమిటంటే జరాసంధుని యొక్క నిర్మూలన గావించి రాజ్య సూయాగం ఇక పరిసమాప్తి కాబోతుంది. ఎక్కడ నిరాటంకంగా సాగించబడటానికి ఎవరు అడ్డంకులు లేవు. కాబట్టి మాగధం శాంతం మాగధం అని పెట్టారు. రెండు అనుస్వారాలు ఉన్నాయి కాబట్టి పక్క పక్కన పెట్టుకోవాలి. శాంతం మాగధం, శాంతం మాగధం అంటే మగధరాజు శాంతించబడటంతో అని అంటున్నాడు. ఇక్కడ శాంతం అంటే వాడు శాంతించబడ్డాడు, మగధరాజు శాశ్వతమైన శాంతిని పొందాడు. అక్కడ మామూలు శాంతి కాదు, సామభేదోపాయాలతో కాదు, దండోపాయంతోనే శాంతించబడ్డాడు. అది శాంతం అంటే ఉన్న పదం ఏంటంటే అక్కడ పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయి శాంతించబడ్డాడు. ఎవరు? మాగధం, మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు. ఎప్పుడైతే శంఖనాదం విన్నారో ఇంకా లోపలికి రాలా కృష్ణుడు. శంఖనాదం వినేటప్పటికే ధర్మరాజు అనుకుంటున్నాడు, ఓహో ఈ శంఖనాదం చూస్తుంటే విజయోత్సాహంతో వస్తున్నారు కాబట్టి బహుశా మగధరాజు అయినటువంటి జరాసంధుడు పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడని చెప్పి మేనిరే భావించారు, తెలుసుకున్నారు, గ్రహించారు. దాంతో తన యొక్క మనోరథం నెరవేరేందుకు సంతోషించాడు ధర్మరాజు. వస్తున్నటువంటి వాళ్ళని ఎదురు వెళ్ళి సత్కారం చేసి వాళ్ళని అలా తోడ్కొని వస్తున్నాడు ధర్మరాజు. అభివంద్యాధరాజాన్ భీమార్జున జనార్దనా సర్వమాశ్రావయాం చక్రు ఆత్మన యదనుష్ఠితం. అభివంద్య అధరాజానం,
వచ్చినటువంటి భీమార్జున జనార్దనుడు, భీమ అర్జున జనార్దన, ఇది ద్వంద్వ సమాసం అంటారు. భీమార్జున అంటే భీమశ్చ అర్జునశ్చ, భీముడు అర్జునుడు, అలాగే జనార్దనుడు, ముగ్గురు ద్వంద్వ సమాసం. ఈ ముగ్గురు కూడా రాజానమభివంద్య, ధర్మరాజుకి నమస్కారం చేశారట. వచ్చిన అక్కడ ఎదురు వెళ్ళినటువంటి ధర్మరాజుకి వీళ్ళ ముగ్గురు విజయంతో వెళ్ళి నమస్కారం చేసి సర్వం ఆశ్రావయాం చక్రు, మొత్తం జరిగిందంతా శ్రావయామాస అంటే వినిపించడం, ఆశ్రావయామాస వినిపించారు బహువచనం. మొత్తం జరిగిందంతా వినిపించారు. ఏం వినిపించారంటే ఆత్మనా యదనుష్ఠితం, వాళ్ళ చేత ఏదైతే అనుష్ఠించబడిందో చేయబడిందో ఆ విజయ గాథని, జరాసంధుడితో కూడినటువంటి యుద్ధాన్ని ఎలా వెళ్ళారు, ఇక్కడి నుంచి ఏ వేషాలతో వెళ్ళారు, మగధ రాజ్యంలో ఎంత అల్లరి చేశారు, వాటితో ఏం మాట్లాడారు, జరాసంధుని ఏ విధంగా ముగ్గులో దింపారు, యుద్ధంలో దింపారు, ఎలా ఓడించాడు, అన్నీ కూడా జరిగినట్టుగా విన్నవించారు. అవన్నీ వినిసి ధర్మరాజు నిశమ్య ధర్మరాజస్త కేశవే నానుకంపితం ఆనందాశ్రుకలాం ముంచన్ ప్రేమ్నా నోవాచ కించన. పరమాత్ముడు ఇంత గొప్ప సహకారం చేస్తే, ఇంత గొప్ప ఉపాయం చేస్తే, ఆనందాశ్రువులతో, ఆనంద అశ్రుకలాం అంటే ఆనందాశ్రువులతో నిండినటువంటి ధర్మరాజు, కృష్ణ మా కోసం ఇంత చేశావయ్యా, ప్రేమతో, పరమాత్ముడి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో, ప్రేమతో కించన నోవాచ, నోట్లోంచి ఏమీ మాట కూడా మాట్లాడలేకపోయాట. అంటే నిన్నేం అడగక్కల్లా, నీకేం చెప్పక్కర్లా, అడక్కపోయినా మాకు కావలసినవన్నీ నువ్వు చేసి పెడుతున్నావు, అది దాని అర్థం. అక్కడ కించన నా ఉవాచ, నోవాచ అనే పదాన్ని విడిస్తే నా ఉవాచ, నోవాచ. కాబట్టి ధర్మరాజ తత్ కేశవానుకంపితం, కేశవ అనుకంపితం, కేశవుడి చేత అనుగ్రహించబడినటువంటి ధర్మరాజు ఈ విధంగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా నిశమ్య ఆలకించి శ్రద్ధగా విని ఏమాత్రము మాట్లాడకుండా పరమాత్ముడి వైపే ప్రేమతో అలా ఆనందాశ్రులతో నిండినటువంటి బాష్ప పర్యాకుల ఈక్షణములతో చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ధర్మరాజు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే కృష్ణాద్యాగమనే 63తమోధ్యాయ సమాప్త. జరాసంధవధిని పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు తిరిగి రావటం, భీమార్జునులతో పాటు విజయ గాథ, అద్భుతమైనటువంటి గాథ ఇది. ఇట్లాంటి విజయగాథలు మనం స్మరిస్తూ ఉంటే మనకి తప్పకుండా మన జీవితంలో ఏదో రక ఘట్టంలో విజయం తప్పక చేకూరుతుంది అని ఫలశ్రుతి ఉంటాయి ఎప్పుడైనా సరే. ఏ యుద్ధం తర్వాత అయినా విజయం చేసినటువంటి పాండవుల్ని కానీ, కృష్ణ పరమాత్మని యొక్క గాథని కానీ మనం స్మరించినప్పుడు మన కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఇటువంటి అధ్యాయాలకు ఉండేటువంటి ఫలశ్రుతి మాటి మాటికి చెప్పక్కర్లేదు అవన్నీ కూడా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.